మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు అరెస్టు చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు. గత 2 నెలలుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో దళిత సంఘాల అగ్రవర్ణాలకు మధ్య వివాదం నెలకొంది. ఈ సందర్భంగా ఆదివారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ నూతనంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో గత రాత్రి గుర్తెలిని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తెలుసుకున్న దళిత రామాయంపేట దౌలతాబాద్ రహదారిపై ముల్లకం చెల్లు అడ్డవేసి రాస్తారోకో చేపట్టారు. 3 గంటలకు కొనసాగిన రాస్తారోకో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు స్పందించి వాహనాలను ఇతర ప్రాంతాల నుండి తరలించారు. దళిత సంఘాలకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు. పోలీస్ విగ్రహాలకి మాకు సంబంధం ఉండదు. పర్మిషన్ సాయంత్రం చేసుకుంటాం. మాకు సంబంధం ఎవరైనా ఒక ఫిర్యాదు ఇస్తే ఉందా లేదా, చట్ట ప్రకారం ఉందా లేదా, దాని వరకు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరో పిటిషన్ ఇచ్చారు, కేసు. కానీ దాన్ని మళ్ళీ మాట్లాడదామని చెప్పి అందరిని పిలిచాము. మీకు తెలియని విషయం ఏంటంటే ఎంఆర్ఓని ఎంపీడీఓని అందరినీ మా ఆఫీస్కి 4-5 సార్లు మాట్లాడారు. మీరు ఎవరు రాలే, అప్పుడు ఓన్లీ అధికారులమే కూర్చొని మా ఆఫీస్లో కూర్చొని మాట్లాడాము. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూర్చొని సార్ట్ అవుట్ చేద్దాము. వాళ్ళు ఒక మాట మీద లేరు, కొంచెం టైం తీసుకుందామని చెప్పి వాళ్ళు అన్నారు. అందుకని ఆగాం తప్ప ఏదో కావాలని ఆవిడ కాదు. అది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు విధిలో వాళ్ళు ఉన్నారు. ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం దాని మీద ఒక నిర్ణయానికి రావాలి. లేదా మీరే ఊరంతా కలిసి ఒక నిర్ణయానికి రండి, దాని ప్రకారం చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. గ్రామంలో గత 2 నెలల నుంచి ఇక్కడ విగ్రహం అయితే పెట్టాలనుకున్నాము. దీనికి అందరు సహకరించారు. ఫస్ట్ రోజు అందరు సహకరించారు. పక్కన ఇంటి వాళ్ళు కూడా దానికి పూలమాలేసారు, కొబ్బరికాయ కొట్టిరు. గంట సేపట్లే మళ్ళీ ఈ దిమ్మైన పోలీసులు వచ్చి వాళ్ళంతా వాళ్ళు కాంప్లైంట్ చేయగానే మా మాటను కూడా పట్టించుకోకుండా వాళ్ళంతా పోలీసు వాళ్ళు వచ్చి దిమ్మను కూలగొట్టిరు. మళ్ళీ ఆ పిల్లర్ పక్కన కూడా కంకర ఇసుక మొత్తం దాంట్లో కుమ్మరిచ్చేసారు. 2 నెలల నుంచి మళ్ళీ ఏం చెప్పారంటే ఎంఆర్ఓ అండ్ ఎస్ఐ సివిలి వీళ్ళందరూ ఏం చెప్పారంటే మీ ఊరోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఇంకో పరిష్కారం చెప్పినాను. మేము మాట్లాడుకోవడానికి ఊరోళ్ళందరూ చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పోయి చెప్పినాము. అయినా వాళ్ళు రాలేదు. కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కూడా సహకరించారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 విగ్రహాలు ఒక దగ్గర కట్టుకోవచ్చు, అట్లయినా కానీ ఏం కావన్నారు. కానీ కొంతమంది వ్యక్తులు కావాలని మా మీద దాడి చేసి ఆ రోజు మొత్తం దీనంతా ఇష్యూ చేసిరు. అయినా కానీ పోలీసు స్టేషన్కి వెళ్ళినాం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. దాని గురించి ఎటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. నిన్నటి వరకు కూడా నిన్న అంబేద్కర్ జయంతి కూడా
సక్సెస్ఫుల్గా జరిగింది. నిన్న ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. రాత్రికి రాత్రే కొంతమంది దున్నగులు వచ్చి తాగి రాత్రి 2-1 గంటలకు మధ్యలో చేతు ఇవన్నీ ఇరగొట్టి దాన్ని మొత్తం చేసిరు. ఈ వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాది మెదక్ డిస్టిక్ రామాయంపేట మండల్ ఆర్ వెంకటాపూర్ విలేజ్. గత నెల కింద అంబేద్కర్ విగ్రహం మేము ఏర్పాటు చేసుకొని నిన్న ఏప్రిల్ 14వ తారీఖు రోజు అంబేద్కర్ జయంతి, రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నామని మేము ర్యాలీ తీసి దండలేసి మేము ప్రోగ్రాం చేసుకున్న తర్వాత కొన్ని వెంకటాపూర్కు సంబంధించిన అగ్రకులాల పిల్లలు నాయకులు మా యొక్క దేవుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరు. రాజ్యాంగం రచించబడాలి, అంబేద్కర్ కు న్యాయం జరగాలి, లేదా మేము ఏ ఉద్యమానికైనా రెడీ, మాకు న్యాయం జరగాలి. లేదంటే మా దళితుల పట్ల, మా మాదిగల పట్ల ఎవరైతే వివక్ష చూపిస్తున్నారో వాళ్ళను వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ పోలీస్ విభాగాన్ని మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. జై రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కోసము మేము గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలంటే అగ్రకులాల నాయకులు పెట్టుకొని ఇవ్వడం లేదు. గవర్నమెంట్ స్థలంలో బస్టాండ్ పక్కకు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని అక్కడ స్థలంలో గవర్నమెంట్ స్థలంలో పెట్టుకుంటే పోలీసు వ్యవస్థ వచ్చి దాన్ని పిల్లలు కూల్చివేసినారు. దానికి నిరసనగా మేము అంబేద్కర్ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాము. దానికోసము ఇప్పుడు అగ్రకులాల నాయకులు దాన్ని అంబేద్కర్ జయంతి జరుపుకోనివ్వద్దని చెప్పి వాళ్ళు గత 15 రోజుల నుంచి రోజు తిరుగుతున్నారు. దానికి సంబంధించింది మేము ఇక్కడ కట్టుబడి ఉండి మేము ఐక్యంగా ఉండి అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నాము. కానీ ఈ రోజు రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని చేతులు విరిచివేసినారు. దానికి తక్షణమే అగ్రకులాల నాయకులపై వాళ్ళు ఎవరైతే విరగొట్టినారో వాళ్ళందరిపై కేసులు పెట్టాలని పోలీసు వ్యవస్థను మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు రామాయంపేట మండలంలోని ఆర్ వెంకటాపూర్ గ్రామంలో మరి నిన్న అంబేద్కర్ జయంతి జరుపుకొని 24 గంటలు కాకముందే మరి ఈరోజు ఆర్ వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం. మరి అధికారులు తక్షణమే ఈ చర్యపై స్పందించి మరి ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వాళ్ళపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లాలోని ప్రతి మండలంలో మరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము ఈ తక్షణమే పోలీసు యంత్రాంగం మరి ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని గుర్తించి వారిని వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేసి వారిని వెంటనే జైలు పంపాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.